హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. యుద్ధానికి బ్రేక్, 5 రోజుల విరామం, ఒప్పందం కుదరొచ్చు. ట్రంప్ చర్చలు మొదలయ్యాయి, ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచే ప్రతిపాదన, మేము సానుకూలమే. ఇరాన్లోని అత్యున్నత వ్యక్తితోనే చర్చలు జరుపుతున్న ట్రంప్ అల్లుడు జారెడ్, రాయబారి విట్కాఫ్ అణ్వాయుధాలు వదులుకోవడంపైనే చర్చల గురించి తెలుసు. బ్రిటన్ ప్రధాని, టెహ్రాన్ విద్యుత్ ప్లాంటు, ఇంధన వసతులపై దాడులు చేయం. ట్రూత్లో ట్రంప్ వెల్లడి, అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో పుంజుకున్న మార్కెట్లు, తగ్గిన క్రూడాయిల్ ధరలు. చర్చలు అబద్ధం, భయంతోనే వెనకడుగు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పష్టీకరణ, ఏ క్షణమైనా యుద్ధం ఆగిపోవచ్చు. అమెరికా నిర్ణయం తీసుకుంటుంది, అందుకే దాడులు ముమ్మరం చేశాం. ఇజ్రాయెల్ వెల్లడి, 40 చమురు క్షేత్రాలు ధ్వంసం, కోలుకోవడానికి చాలా సమయం. ఐఈఏ మీది భ్రమల బడ్జెట్, అంకెల గారడి మాని ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. కాంగ్రెస్కు ఓటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. వాస్తవాలకు ఆచరణకు ₹50,000 కోట్ల గ్యాప్ ఉంది. 6 గ్యారంటీల అమలుకు చట్టం చేయాలి. బడ్జెట్పై గంటన్నరకు పైగా చర్చలో కవితలు కథలతో ఆకట్టుకున్న బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. మాది స్మార్ట్ గవర్నెన్స్, సరిలేరు మాకెవరు. 4 బిల్లులకు కేబినెట్ ఓకే. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతాల్లో 15% కోత. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు వర్తింపు. ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక చట్టం బిల్లుకు కేబినెట్ ఆమోదం. తెలంగాణ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్ల బిల్లుకు గ్రీన్ సిగ్నల్. విద్వేషపూరిత ప్రసంగాల నేరాలు నిరోధక బిల్లుకు ఆమోదం. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు ఓకే. రోహిత్ వేముల చట్టము అమలుకు బట్టి కమిటీ. ఏ వర్గానికి ఏం కావాలో మాకు తెలుసు, సంక్షేమంలో సంచలనం సృష్టిస్తాం. కానీ ఆర్థిక సమస్యలే కాస్త అడ్డంకి, లోపం లేకుండా అధిగమిస్తాం. విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు. ఇందిరమ్మ కుటుంబం బీమా దేశంలోనే ప్రథమం. ఉద్యోగులకు జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా సంచలనాలే. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. మీది పీడిత పాలన, మాది ప్రజాపాలన. నిబద్ధతో మాకు మేమే సాటి. ఆర్థిక సుస్థిరత సాధించే దిశగా రాజీ లేని పోరాటం చేస్తున్నాం. ప్రజలపై భారం పడకుండా మార్గాలు అన్వేషిస్తున్నాం. రిజిస్ట్రేషన్ల ఆదాయంపై అసత్య ప్రచారం వద్దు. ధరణిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఆన్లైన్ వేదికగా వికృత చేష్టలతో రైతులను పీడించారు. అసెంబ్లీలో విపక్షాల ప్రశ్నపై డిప్యూటీ సీఎం బట్టి ధ్వజము, ధీటుగా సమాధానాలు. ప్రభుత్వంపై అబండాలు వద్దు. పీఆర్సీపై నివేదిక రాగానే అమలుపై నిర్ణయం తీసుకుంటాం. బకాయిల చెల్లింపునకు ప్రతి నెల ₹1,000 కోట్లు విడుదలకు నిర్ణయించాం. అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నలపై బట్టి విక్రమార్క, రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందంటూ హరీష్ రావు ధ్వజం. పీఆర్సీ బకాయిలపై పీఆర్ఎస్ వాకౌట్. ప్రాణాలు పోతున్నా పట్టద, ఏప్రిల్ 9లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చెప్పిన హైకోర్టు. రిటైర్మెంట్ ప్రయోజనాలు మీ సొంత డబ్బా, అది ఉద్యోగుల కష్టార్జితమని మీకు తెలియదా? బకాయిలు చెల్లించాలని ఆదేశించిన కదలరా? నత్తనడకల వ్యవహరిస్తే ఇక ఉపేక్షించేది లేదు. ఏప్రిల్ 9 వరకు గడువు విధిస్తున్నాం. ఇదే చివరిసారి. నిధుల సాకు చూపకుండా చెల్లించాలి. హైకోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చే వరకు విచారణ వాయిదా. వర్చువల్గా హాజరైన సుల్తానియాపై ఆగ్రహం. బీఆర్ఎస్ వాకౌట్. ఉద్యోగుల సమస్యలు తీర్చేదెప్పుడు? రిటైర్మెంట్ బకాయిలు చెల్లించేదెప్పుడు? కొత్త పీఆర్సీ 5 DAలు ఇంకెప్పుడు ఇస్తారు? అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ సభను బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు.